అందరికీ నమస్తే అండి. కాకర్ల వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన అభిమానం. ఆ పార్టీ అన్నా, ఆ జెండా అన్నా, ఆ పార్టీ అధినేత అన్నా విపరీతమైన అభిమానం, ఇష్టం. బహుశా ఆ పార్టీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికో, లేదా చెవిరెడ్డి లాంటి వాళ్ళకి ఆ పార్టీ అంటే అంత ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ, వెంకట్రామరెడ్డి గారికి మాత్రం అందరికంటే ఎక్కువే ఉంటుంది. అవకాశం ఉన్నా లేకపోయినా, సందర్భం వచ్చినా రాకపోయినా అవకాశాన్ని సృష్టించుకొని, సందర్భాన్ని సృష్టించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించడానికి, వైసీపీని పొగడడానికి, వైసీపీ తరపున ప్రచారం చేయడానికి ఏమాత్రం ఆయన వెనకడుగు వేయలేదు. సో అవన్నీ పండి 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 చివరికి ఆయన సస్పెన్షన్‌కి గురయ్యారు. సస్పెన్షన్ కాదు, డిస్మిస్సే. పూర్తిగా ఆయన్ను సర్వీస్ నుంచే తొలగించింది ప్రభుత్వం. ఆయనకి ఇంకా 14 ఏళ్ళు సర్వీస్ ఉంది. కానీ ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా తొలగించిందనమాట. దానికి కారణం ఏంటంటే చాలా కారణాలున్నాయి. అందులో మీరు ఒకసారి పక్కన చూడండి. ఆయన గతంలో ఏం వ్యవహరించారనేది ఇది 2024 ఎన్నికలకు ముందు వచ్చిన ఒక వార్త క్లిప్పింగ్. జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్టే. ఆ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్టే. అవసరం వచ్చినప్పుడు జగన్ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వచ్చేలా కృషి చేయాలి అంటూ రాజకీయ నాయకుల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలు అనమాట. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఈయన సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి మాట్లాడారనమాట. ఇది 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో అలా ఆయన అనేక ప్రసంగాలు చేశారు. అనేక సందర్భాల్లో అనేక సార్లు వైసీపీని కీర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్తూ ఎన్నికల సమయంలో కూడా విపరీతంగా ప్రచారం చేశారు. ఉద్యోగుల్ని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆయన ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉంటూ మ్యాక్సిమం ట్రై చేశారనమాట. చివరికి ఆయన్ను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, అంటే ఎన్నికల టైంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ఎప్పుడంటే 2024 ఏప్రిల్లో అతన్ని సస్పెండ్ కూడా చేశారు. వైసీపీకి ప్రచారం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి సస్పెన్షన్. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిను ఈసీ ఆదేశాలతో సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగులతో భేటీలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని వెంకట్రామరెడ్డిపై అభియోగం నమోదైంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామరెడ్డిపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చూసారా, అంటే ఇది కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులతో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా వైసీపీకి ఓటు వేయమని, వైసీపీకి ఓటు వేయకపోతే మన బండి నడవదు, మన ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు, సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రావాలి అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులతో మీటింగ్లో కూడా ప్రచారం చేశారు బద్వేల్లో. ఇలా బద్వేలు ఏంటి, అమలాపురం ఏంటి, అవకాశం వచ్చిన ప్రతి చోట కూడా ఆయన అలాగే మాట్లాడుతూ వెళ్ళారనమాట. సో చివరికి అప్పుడే ఎన్నికల కమిషన్ అతని మీద చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ వచ్చిన తర్వాత 2024 నవంబర్ ఆ టైంలో అనుకుంటా, ఈ సచివాలయంలో క్యాంటీన్ ఉద్యోగుల ఎలక్షన్ జరిగింది. సో అప్పుడు కూడా ఈయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అరెస్ట్ కూడా అయ్యారు. ఆయన అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసారులే. సో అట్లా ఈయన మీద ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా, సాధారణంగానే ఉద్యోగుల్లో, ఉద్యోగ సంఘ నాయకుల్లో ఆ పార్టీల మీద అనుకూలత లేదా వ్యతిరేకత ఉండొచ్చో, అది సర్వసాధారణమే. చాలామందికి రాజకీయ దురద ఉందిగా. ఈ రాష్ట్రంలో 75% మందికి పొలిటికల్ దురద ఉంది, 25% మంది న్యూట్రల్గా ఉంటారు. ఆ దురద అవకాశం వచ్చినప్పుడు మాత్రమే బయట పెట్టాలి తప్ప ఎప్పటికప్పుడు అలా బయట పెట్టకూడదు. అందులోకి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజాధనంతో జీతం తీసుకుంటూ ఒక పార్టీ కోసం ఊడిగం చేయకూడదు. కానీ ఆయన అలా చేశారు, అనేక సందర్భాల్లో చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతని మీద విచారణ చేశారు. సో ఈయన ఏమేం చేశాడు, ఎప్పుడెప్పుడు ప్రచారం చేశాడు, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడు అన్న దానికి ఆధారాలు ఏమున్నాయి అనేది చూసి వెతికి పూర్తిగా అతన్ని డిస్మిస్ చేశారనమాట. డిస్మిస్ చేసి పడేశారు. సో అందుకే అంటే పాపం పండింది. ఇంకా ఎంతకాలం ఊరుకుంటారు చెప్పండి? ప్రభుత్వానికి కూడా సహనం ఉంటుంది కదా. సో చివరికి ఆయన ఈ మధ్య కూడా ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఏదేదో విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారనమాట. అందుకే నిన్న పబ్లిక్ సర్వీసెస్ జిఏడి నుంచి ఒక జీవో వచ్చింది. జీవో నెంబర్ 43. వెంకట్రామరెడ్డి సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీ అండర్ సస్పెన్షన్. యాక్చువల్లీ ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సో పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, వైలేషన్ ఆఫ్ మోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ 19 clause 1
Clause 5, Rule 3, Clause 1 and Rule 2 of the Andhra Pradesh Civil Services Conduct Rules 1964 disciplinary proceedings initiated under the Rule 20 of the Andhra Pradesh Civil Services Rules 1991, inquiry conducted, charges held, proved in the regular inquiry report communicated, representation of the charged officer examined, మేజర్ పెనాల్టీ ఆఫ్ డిస్మిషల్ ఫ్రమ్ సర్వీస్ ఇంపోజ్డ్, ఆర్డర్స్ ఇష్యూడ్. ఇది నిన్న జారీ చేసిన జీవో అనమాట. సో మొత్తానికి అతన్ని తొలగించారు. నిబంధనల ప్రకారం పూర్తిగా ప్రూవ్ అయ్యాయి కాబట్టి అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు అతను తప్పు చేశారని ప్రూవ్ అయింది కాబట్టి అతన్ని తొలగించారనమాట. థ్యాంక్ యూ.